మీకేమనిపిస్తుంది సార్? బండి సంజయ్ కుమార్‌ని కావాలని ఈ కేసులో ఇరికించారు. ఆ అబ్బాయిని గాని, ఆయన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఏమన్నా మీకేమన్నా అనిపిస్తుందా? అట్లాంటివి నిన్న ఏమన్నా అంటే మేమన్నది ఏంటంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత మాకు ఆ అనుమానం అనుమానం బలం వచ్చింది. బలం బలం చేకూర్చింది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఇమ్మని లేదు ఇంతవరకు. ఇన్ని జరిగినాయి, హ్మ్. ఎన్ని కాంగ్రెస్ అక్రమాలు జరిగినా ఇంతవరకు ఇంత రోజు సీరియల్ కంటిన్యూ ఉన్నట్లు వీడియో సమావేశాలు పెట్టినప్పుడు ఉన్న డబ్బంతా, అవినీతి డబ్బంతా బయటకు పెడుతున్నారు. ఒక 100 ఉన్నట్లే, ఇప్పుడు 100లో 200 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కేటీఆర్ గారికి. హ్మ్. అవన్నీ ఇదే పనిగా. హ్మ్. ఒకటండి దయచేసి, ఇద్దరు పిల్లలే. మరి ఏం జరిగినా చట్టబద్ధ సంస్థలు దర్యాప్తు చేస్తుంది, న్యాయస్థానంలో కేసు ఉంది. అది దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వండి, న్యాయస్థానాల్లో అవిట్ల పని అవి చేయండి. హ్మ్. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఓకే కంప్లీట్ అయింది, అరెస్ట్ అయిపోయింది, హ్మ్. జైల్లో ఉన్నాడు, ఇంకా మీకు ఏం కావాలా అన్నాడు కదా. ఒకవేళ నీకు బండి సంజయ్కి ఇట్లా మీకు, ఎందుకంటే బండి సంజయ్ అంటే ఒక ప్రత్యేకమైన వ్యతిరేకత. హ్మ్. ఎందుకంటే ఆ దొరల గడియలని బర్తరఫ్ చేయాలని కోరుకున్నారు ఆళ్ళు. బద్దలు కొట్టిండు, హ్మ్. బద్దలు కొట్టిండు. ఒక అహంకార ప్రభుత్వాన్ని మెడలు వంచిండు. ఇలా అవినీతి సామ్రాజ్యాన్ని తొక్కు చేసిండు. ఎందుకంటే ఇంకా దోసుకునేవాళ్ళు కదా. ఇంకా హ్మ్. మొత్తం వీళ్ళే కాకుండా ఇలా బంధువులు, వీళ్ళు దూర బంధువులు కొన్ని వేల మంది దోసుకున్నారు తెలంగాణని. మొత్తానికి అందరు ఇట్లా పగబట్టున్నారు ఇలా బంధువులంతా. ఒక 5-6 బండి సంజయ్ మీద. హ్మ్. బండి సంజయ్ మీద. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చు, ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగిండు. ముందే ఇప్పుడు నేననేది కాదు ఇది, మీ గౌరవనీయ ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీ, ఆ కళ్ళల్లో విషం చూడు, ఆ కళ్ళల్లో ఎట్లా జిమ్ముతారు ఇల్లని. హ్మ్. కాబట్టి బండి సంజయ్ మీద కడుపు నిండా పగ ఉన్నట్లది ఇలా కుటుంబానికి, ఇలా బంధువులకు అందరు కలిసి ఇదొక అసంతమైన ఒక విషయాన్ని తీసుకొని దాన్ని రోజు చిలువలు వలగా వీళ్ళే జడ్జిలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వీళ్ళే అన్ని. హ్మ్. నీకేదైనా సాక్ష్యాలు ఉంటే కోర్టుకి చవకబారారోపణలు చేసిన ఎందుకు? అవును. 3 అంతస్తున్నాడా, 30 అంతస్తున్నాడా? రోజు ఆ అమ్మాయితో ఆడుకోవటం ఏంది? మీకు లేరా కూతుర్లు, మాకు లేరా కూతుర్లు? ఒక ఆడబిడ్డని, అది తప్పని నేను అంటున్నా. నేనన్నది ఆ రోజు లైట్ అండ్ మూమెంట్లో అన్నాను. హ్మ్. అంటే అనవసరంగా ఇంకా కుటుంబాలను ఇంకా దూరం చేస్తున్నారు. ఏదైనా ఏదైనా ఉంటే కోర్టులు, దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. అనవసరంగా గ్రామాలలో ఏముంటాయంటే, అంటే అక్కడ కుటుంబ సన్నిహితం చూసిన తర్వాత ఏదో అన్నారు, వాళ్ళ బంధుత్వం ఉంది, ఇట్లా సేమ్ మున్నూరు కాపు కమ్యూనిటీ ఏదో చెప్పారు. పొన్నం ప్రభాకర్ కూడా అన్నాడు, హ్మ్. మంత్రివారు కూడా అన్నారు. హ్మ్. ఇద్దరికి పెళ్లి చేయమని. అంటే నిజంగా వాళ్ళ మధ్యన అక్కడి వరకు వచ్చినాయి మాకు తెలుసు. హ్మ్. అది వచ్చినాయి, అక్కడి వరకు ఉంది, సరిగ్గా మనస్పార్థాలు వచ్చినాయి, సరైన మధ్యవర్తులు సరైన విధంగా చేయలేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ మాకున్నది. ఆమె కూడా పెద్ద పాప, అమ్మాయి కూడా 11 సంవత్సరాలు 9 నెలలు, ఒక 3 నెలలే తక్కువ ఉంది. హ్మ్. ఏదన్నా 2 కుటుంబాల మధ్యన సరిగ్గా నచ్చజెప్పలేకపోయారు, సరిగ్గా డీల్ చేయకపోయారు. అది ఒక రాష్ట్ర సమస్యగా పరిగణించింది. దీన్నే సాకుగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక ఒకటేసారి మొత్తం రైతుల కన్నీళ్లు, కల్లాలు, వడ్లు, ప్రొక్యూర్మెంట్ మొత్తం మర్చిపోయింది. హ్మ్. నిరుద్యోగ యువత గురించి మర్చిపోయింది. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మర్చిపోయింది. ఈ బకాయిలు ఏవైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారో అది మర్చిపోయింది. అసలు మొత్తం రాష్ట్ర పరిపాలన పడకేసింది. హ్మ్. దీని మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా దయచేసి మీకు చేతులు ఎత్తి అడుగుతున్నారు. మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, మీకు కూడా కోర్టు పరిధిలో కింద ఆడబిడ్డలు, మీకు కూడా కొడుకులు ఉన్నారు. అనవసరంగా మీరు ఏదైనా ఢీ కొట్టాలనుకుంటే బండి సంజయ్ కుమార్ ఢీ కొట్టండి, ఎలక్షన్లో ఓడించండి. కాదు అంటే ఏదైనా మంత్రాలు చేయండి. ఎట్లా అలవాటే కదా మీకు, మంత్రాలు చేసుడు, తాయితులు కట్టుడు, పూజలు చేసుడు, యజ్ఞాలు చేస్తారు కదా ఇలా అయ్యా, కేటీఆర్ వాళ్ళు అయ్యా, అట్లా చేయండి. కానీ చిన్న అమ్మాయిని రోజు బజార్కి ఇచ్చడం కరెక్ట్ కాదు కదా. అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద ఒక సిట్ ఐపీఎస్ ఆఫీసర్ని వేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, జైలు వేసిండ్రు. కోర్టులో ఏదైనా వాదోపవాదాలను కోర్టులో జరుగుతాయి. మీరెట్లా తిరిగి చెప్తారు? ఇక మీరు మొత్తం ఇంకా మేడం పెట్టేసుకోండి కోర్టు ఎర్రవేళ్ళ కోర్టు పెట్టక ముందు అసలు మీ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ కుమ్మక్కయ్యారు కానీ ఆ రోజు చెప్పిన మాటలేంటి? జొనవాడ ఫామ్ హౌస్లు ఏమేమి చేశారు మీరు? మీ కుటుంబం, మీ బామ్మార్దులు ఏమేం చేసిండ్రు? మీ మధ్యన పగలుంటే పగలు తీసుకోండి, ఇక చిన్నపిల్లల మీద పడ్డారని నేను అద్దంటున్నాను, అంతే తప్ప. కానీ నాకు ఇంకా ఏం లేదండి, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒకవేళ ఏదన్నా తప్పని తెలితే మీరు ఎంత కఠినమైన శిక్ష ఏలో కోర్టు నిర్ణయిస్తుంది. అమ్మాయికి న్యాయం జరగాలని మేమే అంటున్నాం. అందరికన్నా ముందు న్యాయం జరగాలని నేనే అన్నాను. కానీ కుటుంబ సన్నిధి సంబంధాలు చివరి వరకు ఇక్కడి వరకు పెళ్లి వరకు వెళ్ళిందా, మధ్యన డిస్టర్బెన్స్ అయిందని చెప్పారు. వాళ్ళ బంధుత్వం ఉంది, చాలా దగ్గర బంధుత్వాలు మాకు చెప్పే, మాకున్న ఇన్ఫర్మేషన్ మాకుంది. వాళ్ళొకళ్ళు నిర్మలు ఇట్లా మొత్తం మా పక్క జిల్లా వాళ్ళు, ఎవరో కాదు. మాకంతా 50 కిలోమీటర్లు ఉంటుంది గంట సేపట్ల. కాబట్టి వాళ్ళు కూడా పాపం మంచి కుటుంబము. ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు కూడా, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. ఏదో వరంగల్ అట్లా వాటి వ్యాపారాలు చేసి మంచి కుటుంబంతో వచ్చారు.
దురదృష్టం అంతే. అంతే. బండి సంజయ్ కుమార్ కుటుంబమైనా ఆ కుటుంబమైనా ఇద్దరికే దురదృష్టం. ఒక మంచి బంధుత్వం ఉన్న ప్రేమలున్న కుటుంబం ఈరోజు తెలంగాణకు ఆట వస్తువు అయిపోయిందని బాధ నాకు. ఇటు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు. ఇప్పుడు తెలంగాణ ఇట్లాంటి దుర్మార్గులకు ఆట వస్తువు అయిపోయినారు. అవకాశం ఇచ్చినట్టు అవకాశం ఇచ్చినట్లు. కానీ ఇక్కడ అమ్మాయి విషయం కదా కొంచెం ఆలోచన అంటే మరి ఎక్కువ చేయకూడదు. అలానే అమ్మాయి విషయం అంటే అమ్మాయి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎవరు బయట పెట్టలేదు కానీ అవును ఇది మరి కొద్దిగా ఇప్పుడు ఈయన కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు కదా, ఇలా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఏ రకంగా మానమని చేశారు, ఓ మంత్రి మానమనికి ఇట్లా ఏ రకంగా చేశారు తెలియదా? అప్పుడు లేదా? ఐఏఎస్ చేసినప్పుడు లేదు, ఇలాగే మంత్రి ఉన్నప్పుడు చిలకలపేట హాస్టల్లో చంపేసినప్పుడు లేదా? ఇలా పని చేయాలి వీళ్ళ సంస్థలు. ఇప్పటివరకు మరి సుప్రీంకోర్టు న్యాయం దొరకలేదు కదా తల్లిదండ్రులకు. మరి వీళ్ళందరూ ఏం చేశారు? పీకి కట్టలు కట్టిర్రా? ప్రత్యూష లాంటి అమ్మాయిలు చనిపోతే అప్పుడు మరి ఏం చేయలేదు వీళ్ళందరూ? అప్పుడు ఈ పోక్సోలు గీక్సోలు ఏం లేవు కదా సార్. పోక్సో డిఫరెంట్, అన్యాయం కేసు సెక్షన్ పక్కన పెట్టండి. అవును 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 ఐఏఎస్ కేసు హాస్టల్లో గోడకు పగలగొట్టి అవును అది ఘోరం ఘోరం అది మొత్తం. కానీ నిజంగా మరి ఇలాంటి ఘటనలు మనం పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎట్టి పరిస్థితుల్లో ఒకటే ప్రజాప్రతినిధిగా కుటుంబాలు జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా ఉండాలి. ఎవరైనా సరే, మేమైనా ఎవరైనా మీరైనా సమాజంలో ఇట్లాంటి పోకడలు కాకూడదు. మనం కూడా కొద్ది పద్ధతిలో పిల్లల్ని ఉంచాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం కూడా చూసాం విజయనగరంలో కన్న తల్లిని వాడు బాంబాయి డాన్ అవ్వాలని చెప్పేసి కన్న తల్లిని చంపేసి. అంటే నేను ఇట్లాంటి రకరకాల ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వచ్చిన మార్పులను మాత్రం మార్చలేము. 50 ఏళ్ళ కింద ఉన్న కల్చర్ వేరు, సంస్కృతి వేరు, ఉన్న సంస్కృతి వేరు. ఇప్పుడు పాశ్చాత్య పోకడలతో ఒక ఆధునిక విద్యాలయాలు, సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ ఉంది, కంబైన్డ్ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఏదో ఒక చిన్న సంఘటనలతో మనం చేద్దాం వాళ్ళు అదే అట్లాంటి పిల్లలు చాలా మంది ఫ్రెండ్స్గా ఉంటారు తప్ప ఇట్లా జరిగాయి అన్ని చోట్ల. ఏదో జరిగింది. నేను చెప్తున్నా, 2 కుటుంబాల దురదృష్టం. అలియల తెలంగాణ ఈ దుర్మార్గుల చేతిలో ఆట వస్తువు అయ్యిండ్రు. కేటీఆర్ లాంటి ఇంకా మిగతా రోజు ఆయన నాకు పాపం ప్రవీణ్ కుమార్ అంటే మంచి గౌరవం ఉండే. ఆయన ఐపీఎస్ తెలివంతా దాని మీద చూపిస్తున్నాడు రోజు మైక్ పట్టుకొని. నేనేదో అన్నని నా సంస్కృతి ఏముంటుంది ప్రవీణ్ అన్న, నేను ఈ లెక్కన కష్టపడి పైకి వచ్చిన. ఎందుకు అమాయ పిల్లల మీద రోజు మీ అవినీతిని పక్కన పెట్టడానికి కవితమ్మ దెబ్బకు మీ మైండ్లన్నీ తిప్పినాయి బీఆర్ఎస్ వాళ్ళు. ఆ పార్టీ ఉండేది, ఆ పార్టీ కూడా లాక్కున్నది ఆమె టీఆర్ఎస్ అని. మీ ఇప్పుడు నేను చెప్పింది కదా, కవితమ్మనే కదా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పెట్టి రోజు మిమ్మల్ని ఏమంటారు దానికని మైండ్ దొబ్బి మీరు బాధపడాలా ఏమన్నా అంటే మీ కుటుంబ గొడవలు చూసుకోవాలి. కానీ ఒక అమాయకమైన ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆ కుటుంబాన్ని రోజు రచ్చకిర్చడం అవసరమా? చెప్పండి మీరు. తెలంగాణ ప్రజలు మీకు అందరికి అడుగుతున్నారు దయచేసి.